రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట బాబు జగ్జీవన్ కమిటీ హాల్లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల ఆరోగ్య దైవంగా గుర్తింపు పొందిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 32వ ఆవిర్భావ దినోత్సవం మరియు మాదిగల ఆరోగ్య దైవంగా గుర్తింపు పొందిన పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రవరంలోని సిమెంట్రీపేట బాబు జగ్జీవన్ కమ్యూనిటీ హాల్లో పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు. సమాజ సేవతో పాటు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ బయ్యవరపు రాజేశ్వరరావు మాదిగ, జిల్లా అధ్యక్షుడు వినోద్ మాదిగ, సీనియర్ నాయకుడు వైరాల అప్పారావు మాదిగ, రాష్ట్ర నాయకుడు డాన్సూరి మాదిగ, రాజమండ్రి టౌన్ అధ్యక్షుడు తోలేటి రాంప్రసాద్ మాదిగ, ఎంఎస్పీ అధ్యక్షుడు వైరాల రమేష్ మాదిగ, టౌన్ ఉపాధ్యక్షుడు రాచర్ల సుధాకర్ మాదిగ, యువసేన అధ్యక్షుడు ఎల్లార మాదిగ, ఎంఎస్పీ కో కన్వీనర్ కూరాకుల రాజా మాదిగ, ముప్పిడి డానియల్ మాదిగ, కొమ్ము వీరబాబు మాదిగ, వివిధ మాదిగ సంఘాల నాయకులు, ఎంఆర్పీఎస్ పెద్దలు, మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం పెద్ద సంఖ్యలో పేదలకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ఎంఆర్పీఎస్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, సామాజిక న్యాయం సాధన కోసం ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి మా సంఘం తరఫున హృదయపూర్వక వందనాలు స్వాగతం పలుకుతూ వారు వచ్చి ఇప్పుడు కేక్ కట్ చేయాలని కోరుతున్నాం. 32వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుంటూ మనందరి యొక్క ప్రీతమ నాయకులు బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నత కోసం అనునిత్యం కృషి చేస్తూ అందరితోటి కూడా సోదర భావంతో జాతి బిడ్డలందరూ కూడా కలిసి ఉండాలని ఒక మంచి సంకల్పంతో పనిచేస్తున్న మన మందాకృష్ణ మాదిగ గారి యొక్క పుట్టినరోజును పురస్కరించుకుంటూ ఏదైతే దళిత సోదరులందరూ కూడా ఇక్కడ పెట్టిన కార్యక్రమానికి ఆహ్వానించినందుకు నా మాదిగ బిడ్డలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన యొక్క ఆలోచన ఒక్కటే, స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతా ఉన్నా కూడా ఇంకా బడుగు బలహీన వర్గాల్లోని అనేకమైన అసమానతలు, అనేకమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో లేదు, జాతి ఐక్యత ముఖ్యం, తప్పకుండా అందరూ కూడా కలిసికట్టుగా రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలన్నది ఆయన తాలూకు సంకల్పం. ఆ సంకల్పాన్ని గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ కూడా వ్యక్తిగత స్వార్థాల్ని పక్కన పెట్టి జాతి యొక్క ఐక్యత కోసం కృషి చేసిన నాడు మన జాతిని ఎదుర్కొనే శక్తి ఎవరికి ఉండదన్న విషయం గుర్తుంచుకోవాలి. అందరం కూడా మన వ్యక్తిగత స్వార్థంతో ఆలోచిస్తే ప్రతి ఒక్కరు కూడా మన మీద రాజకీయాలు చేస్తూనే ఉంటారు. అదే అందరూ కలిసికట్టుగా ఉంటే మనల్ని ఎదిరించే శక్తి ఏది ఉండదు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా మన అవసరం ఉంటుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. ఆ ఆలోచనతో అందరూ పనిచేయాలని, ఇక్కడ నా సోదరులు ఎప్పుడు కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారు. సమస్యలు కూడా నా దృష్టికి తీసుకొచ్చారు. ఇక్కడే ఏదైతే జాతి బిడ్డల కోసం వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారని కమ్యూనిటీ హాల్ మనం కట్టించున్నాం. దాన్ని గత ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ కోసం తీసుకున్నవారు ప్రత్యామ్నాయంగా బలహీన వర్గాలు నివసిస్తున్నారు. వాళ్ళ ఇళ్లలో పెళ్లిళ్ళు ఎక్కడ చేసుకుంటారు, మంచి చెడులైన కార్యక్రమాలు ఏం చేసుకుంటారని ఇదే ఆలోచించట్ల. ఇలాగే 49వ వార్డులో ఎండీస్పేట, మాదిగలపేటలో ఇదే సమస్య. అక్కడ మాదిగపేటలో సమస్య ఏదైతే ఉందో అధిగమించి కింద ఫ్లోర్లోనే 2 సచివాలయాల నుంచి పైన ఫ్లోర్ని కమ్యూనిటీ హాల్ కింద మార్చి మళ్ళీ అక్కడ ఉన్న మాదిగలందరికీ కూడా అందుబాటులో శాసనసభ్యుడిగా నేను తీసుకొచ్చిన విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ కూడా సమస్య ఉంది, రమ్మన్నాం అధికారుల్ని. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అధికారులతో చర్చించి అవకాశాలు ఏమున్నాయన్న దాని మీద కూడా ఆలోచించి ప్రత్యామ్నాయంగా సచివాలయాన్ని కానీ జరపగలిగితే అది మన వాళ్ళందరూ కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అది ఏ విధంగా జరపాలన్న దాని మీద ఈ అన్నదాన కార్యక్రమం మొదలు పెట్టిన తర్వాత అది కూడా చేస్తామని
తప్పకుండా అవకాశం ఉన్నంత వరకు అది చేయడానికి నా వంతు శాసనసభ్యుడిగా కృషి చేస్తానని కూడా తెలియచేస్తూ, ఈ శాసనసభ్యుడు ఒక బలహీన వర్గాలకి సంబంధించిన వ్యక్తి, మీ బిడ్డ, అతన్ని కాపాడుకునే బాధ్యత మీది అన్న విషయం మీరు గుర్తుపెట్టుకొని కాపాడండి. మీ అందరి కోసం కృషి చేసే బాధ్యత నేను తీసుకుంటానని కూడా మీ అందరికీ తెలియచేస్తూ, దళితుల ఐక్యత, దళితుల ఐక్యత.